అన్న తర్వాత చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. వాటిని వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. కూటములు ఏర్పాటైన తర్వాత చాన్నాళ్లకు అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో మాత్రం డే 1 నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమస్యలు ఇప్పుడు క్రమంగా ఓపెన్ అయిపోతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు కారాలు మిరియాలు నూరుకునే దుస్థితిలోకి వెళ్లిపోయారు. టీడీపీపై జనసేన ఎమ్మెల్యేలకు పీకల్లోతు కోపం పెరిగిపోతోంది. దాన్ని వాళ్ళు రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. అధిష్టానం నుంచి కాస్త మందలింపు రావడంతో ఎమ్మెల్యేలు ఇటీవల రహస్య భేటీ అయ్యారు. పేరుకే రహస్య భేటీ అయినా అది జరిగినట్లు గుప్పుమన్నది. దాంతో జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. ఇంతకీ వారు ఈ విధంగా ఎందుకు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు? ఈ మీటింగ్ అజెండా ఏమిటి? వారి సమస్యలు ఏమిటి? అసలు వారికి కావాల్సింది ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో జనసేన నెంబర్ 2 నాయకుడు, మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురం పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం తెనాలి తప్పితే మిగతా 19 సెగ్మెంట్లలోనూ జనసేనను జీరో చేస్తున్నారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారని, అక్కడ వారి పెత్తనమే నడుస్తోందని ఎమ్మెల్యేలంతా నాదెండ్ల మనోహర్ దగ్గర వాపోయారు. తమను అధికారులు కానీ నేతలు కానీ లెక్క చేయటం లేదని ఆవేదన చెందారు. తమ నియోజకవర్గాలలో తగిన గౌరవం లేదని, తమ మాట ఏమాత్రం చెల్లుబాటు కావటం లేదని, ఎమ్మెల్యేలుగా తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నామని జనసేన ఎమ్మెల్యేలు వాపోయినట్లుగా చెబుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారని, వారిదే హవాగా సాగుతోందని, అధికారుల వద్ద వారి మాటే చెల్లుతోందని కూడా చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు అక్కడ తమదే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం టీడీపీ ఇన్ఛార్జీలదే పెత్తనం అంటే ఇదెక్కడి న్యాయమని అంటున్నారు. జనసేన పోటీ చేసిన కారణంగా వేరు నియోజకవర్గాలకు బదిలీ అయిన టీడీపీ నేతలు కూడా ఇప్పుడు పాత చోట్లకు ఎంట్రీ ఇచ్చి పెత్తనం చేస్తున్నారన్నది మరో ఆరోపణ. గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అదే ఆట ఆడుతున్నారని జనసేన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నియోజకవర్గంలో ఉండే జనసేన ఎమ్మెల్యేల కంటే బయట నుంచి వచ్చే టీడీపీ నేతలకు ఎక్కువ గౌరవం లభిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓపెన్ గా మీకు పని చెయ్యము, టీడీపీ వాళ్లతో చెప్పిస్తేనే కుదురుతుందని తెగేసి చెబుతున్నారట. దీంతో ఇంతకాలం భరించాం, ఇక ఉపేక్షించి లాభం లేదని డిసైడ్ అయిన జనసేన ఎమ్మెల్యేలు తొలుత రహస్య సమావేశం పెట్టి తమ గోడును నాదెండ్ల మనోహర్ కు వినిపించారట. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం కోసం వేచి చూస్తున్నామని, ఆయన అనుమతిస్తే నియోజకవర్గాల్లో గట్టి ప్రతిఘటన ఉంటుందని కూడా తేల్చి చెప్పేశారట. మరి నాదెండ్ల మనోహర్ వెళ్లి పవన్ కళ్యాణ్ కు ఏం చెబుతారు? ఆయన వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.